యా మనకు బ్రేకింగ్ అంతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక మిరాకిల్ నడుస్తోంది. బతికి బట్ట కట్టిన ఏకైక ప్రయాణికుడు 11A సీట్ నెంబర్ 38 రమేష్ విశ్వకుమార్ సేఫ్గా గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. 244 మంది ప్రయాణికుల్లో ఒక్కరు మాత్రమే బతికి బయటపడ్డారు. నిజంగా మృత్యుంజయుడు అని చెప్పాలి. సో గాయాలతో బయటపడ్డారు. సో అతను స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో రమేష్ విశ్వకుమార్ సేఫ్గా ఉన్నారు. సో ఆయన గాయాలతో బయటపడ్డారు. బతకాలనే కోరుకుందాం. 244 మంది ప్రయాణికుల్లో ఒక్కరు మాత్రమే బతికి బయటకొచ్చారు. ప్రమాదంలో ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారు. అయితే గాయాల నుంచి పూర్తిగా కోలుకోవాలని అందరం ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా గాయాల నుంచి కోలుకొని బయటికి రావాలని అందరూ కోరుకుందాం. ఎస్ విమాన ప్రమాదంలో ఊహించని ఒక మిరాకిల్. నిజంగా ఒక సామెత ఉంటుంది, విమానం ఎక్కాలంటే అదృష్టం ఉండాలి, విమానం ఎక్కాలంటే అదృష్టం ఉండాలి, దిగాలంటే భూమి మీద నూకలు ఉండాలి. ఒక్కరు మాత్రమే 240 మంది ప్రయాణికుల్లో ఒక్కరు మాత్రమే బతికి బయటకొచ్చారు, గాయాలతో బయటకొచ్చారు. సీట్ నెంబర్ 11A 38 ఏళ్ల రమేష్ విశ్వకుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. ఇది అహ్మదాబాద్ సిపి జ్ఞానేశ్వర్ చెప్తున్నటువంటి మాట. ఆ ఒక్కరిని కాపాడడం, ఒక్క ప్రాణమైనా ఒక్కటి ప్రాణమే. ఆ ప్రాణాన్ని కాపాడడానికి శత విధాల డాక్టర్లు ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. రమేష్ కుమార్ నడుచుకుంటూ వెళ్తున్నారు. విమాన ప్రమాదంలో అందరూ చనిపోయారు, ఒక్కరు తప్ప. సో ఆ ఒక్కరు ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. నడుచుకుంటూ వెళ్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. మొత్తం కాలిపోయి మాంసపు ముద్దల ఒక భీతావహ వాతావరణాన్ని, ఏదో ఉక్రెయిన్ గాజా యుద్ధ వాతావరణాన్ని తలపించినటువంటి ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒక్కరు బతికి బయటపడ్డం, 38 ఏళ్ల రమేష్ బతికి బయటపడ్డం సంతోషించాల్సినటువంటి విషయమే. ఎందుకంటే ఒక్క ప్రాణమైన ప్రాణమే. ఆ లైవ్ని, ఆ కూలుతున్న ఘటనని కళ్ళారా చూసిన వ్యక్తి, పక్కనే చెల్లా చెదురై మాంసపు ముద్దలుగా పడి ఉన్నటువంటి తోటి ప్రయాణికుల శరీర భాగాలను చూసిన వ్యక్తి నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్తున్నారు. 38 ఏళ్ల రమేష్ ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ప్రమాద ప్రాంతం నుంచి, ప్రమాద ఘటనా స్థలం నుంచి 242 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి విమానంలో ఎయిర్ ఇండియా AI171 అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తోంది. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. 2 పైలట్స్తో పాటు 10 మంది క్రూ సిబ్బందితో పాటు ప్రయాణికులు ఉన్నారు. అందులో ఒక్కరు మాత్రమే బతికి బయటపడ్డారు. సో దీని వెనకాల చాలా అంశాలు బయటికి కనిపిస్తున్నాయి. ఇంకా చర్చించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. సో ఏం జరిగింది వాస్తవంగా వాస్తవ పరిస్థితుల్లో ఇంకా పూర్తిగా NIA ఇప్పటికే రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రయాణికుడి డీటెయిల్స్ని తెలుసుకుంటున్నారు, బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుంటున్నారు. ఇదే అంశంపై న్యూస్ రూమ్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సో అందరూ చనిపోయారు అన్న మాటలోంచి ఒక్కడు బతికాడు అన్న మాట నిజంగా చాలా ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటే. ఆ వ్యక్తి 38 ఏళ్ల రమేష్ మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ పైన ప్రత్యేకంగా చూస్తున్నాం. టికెట్తో సహా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న విజువల్తో సహా నడుచుకుంటూ అంబులెన్స్ ఎక్కుతున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కరు గాయాలతో బయటపడ్డట్టు గుజరాత్ సిపి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సునీల్?
అందులో ఉన్నటువంటి ప్రయాణికులంతా దుర్మరణం చెందారని చెప్పేసి సిపి ప్రకటించారు. ఎవరు బతికే అవకాశం లేదు అని చెప్పేసి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ టైంలో అందులో ప్రయాణిస్తున్నటువంటి రమేష్ విశ్వాస్ కుమార్ 38 years ఆయన లండన్ వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. ప్రాణాలతో బయటకు వచ్చారు. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆయన ఒక్కడే మృత్యుంజయుడిగా బయటకు వచ్చారు ఈ ఘోర ప్రమాదం నుంచి. అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది కూడా ఆయన వెల్లడిస్తే ఇక బాహ్య ప్రపంచానికి విమాన ప్రమాదం కంటే ముందు అసలు విమానంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన స్వల్ప గాయాలతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అతన్ని అక్కడ సిటీ హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్స అయితే అందిస్తున్నారు. అందులో అసలు ఈ ప్రమాదం చూస్తే అసలు ఎవరు కూడా ఊహించరు అందులోంచి బతికి బయటపడతారన్నది. ఎందుకనంటే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇక ఆ కారణంగా అక్కడ అసలు ఏమి కనబడని పరిస్థితి, దట్టమైనటువంటి పొగలు. కానీ అందులో నుంచి ఆయన ఎలా బయటికి రాగలిగాడు అనేది ఇప్పుడు అందరినీ కూడా నిజంగా ఇది ఒక మిరాకిల్ గానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన మనం స్క్రీన్ మీద చూడొచ్చు. తర్వాత స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డాడు. చేతులకు కావచ్చు, అదేవిధంగా కాళ్ళకు కొంత స్వల్పంగా గాయాలు అయితే అయ్యాయి. ఇక ఆయన్ని ఇప్పుడు హాస్పిటల్లో చేర్చారు, చికిత్స కూడా అందిస్తున్నారు. ఆయనతో అధికారులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. విమాన ప్రమాదానికి ముందు అసలు లోపల ప్రయాణికులకు సంబంధించి ఎటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, విమానం షేక్ అవ్వడం కావచ్చు, లేకపోతే అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా ఆయన ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు కాబట్టి ఇక పూర్తి స్థాయిలో అధికారులు కూడా విచారణ చేసే అవకాశం లేకుండా పోయింది. ఆయన కూడా ఇంకా కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే ఆయన హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి అధికారులు ఆయనతో మాట్లాడిన తర్వాతే పూర్తిగా విషయాలు తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికీ కూడా మనకు ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అధికారులు అయితే చెప్తున్నారు ఎవరు కూడా ప్రమాదం నుంచి బయటపడే అవకాశం లేదు అనేది సిపి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆయన ప్రకటించిన తర్వాత దాదాపు 2 గంటల తర్వాత ఇప్పుడు ఈ రమేష్ విశ్వాస్ కుమార్ బయటికి వచ్చారు. తాను కూడా అదే ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నాను అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తా ఉంది. సో ఇంకా ఎవరైనా బతికి ఉన్నారా అన్న కోణంలో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక మృతుల సంఖ్యను ఇప్పటివరకు కూడా కరెక్ట్ గా అంచనా వేయలేకపోయారు. దాదాపు 200కు పైగా మృతదేహాలు గుర్తించామని చెప్పేసి చెప్తున్నప్పటికీ స్పష్టంగా ఆ సంఖ్య ఎంత అనేది కూడా ఇంకా తెలియరావాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ పూర్తిగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నటువంటి డెడ్ బాడీస్ అన్నిటిని కూడా హాస్పిటల్ కి తరలించారు. అక్కడ భద్రపరిచినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆ డెడ్ బాడీస్ ని వాళ్ళ బంధువులకైనా అప్పగించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ డెడ్ బాడీస్ తో ఆ డిఎన్ఏ మ్యాచ్ అయితే ఖచ్చితంగా అప్పగించే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కాసేపటి క్రితమే మాట్లాడారు. ఖచ్చితంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది కూడా ప్రమాదం జరిగి దాదాపు 5 గంటలకు కావస్తుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు 5-6 గంటలు కావస్తుంది. ఇప్పటికి కూడా ఒక అంచనా అయితే రాలేకపోయారు. అసలు ఎందుకనంటే ఆ విమానంలో కూడా 2 ఇంజన్లు ఉంటాయి. మరి అప్పుడే టేక్ ఆఫ్ అయింది. ఆ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురి కావడం, ఆ ప్రమాదంలో అందులో ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా మనం చూసాం, ఆ విజువల్స్ లో చూసాం. చాలా వరకు కూడా వాళ్ళు అసలు ప్రాణాలతో బయట పడలేరు అని చెప్పేసి మనం ఊహించాం. కానీ ఇప్పుడు మృత్యుంజయుడిగా రమేష్ విశ్వాస్ కుమార్ బయటకు వచ్చాడు. ఇంకెవరైనా ఉన్నదా చూడాలి. దానికి సంబంధించి అధికారులు మరి కాసేపట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు అది హాస్టల్ బిల్డింగ్ పై కూడా కూలిపోయింది. మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై హాస్టల్లో కూడా చాలా మంది క్షతగాత్రులయ్యారు. అందులో కూడా మృత్యువాత పడ్డారు. సరే, మరి ఈ రమేష్ కి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. ఈయన 11A సీట్ లో ఉన్నారు. మరి ఎలా బయటికి రాగలిగాడు, ఆ విండోస్ ఎలా ఓపెన్ అయ్యాయి? ఎందుకంటే ఇక్కడ మనం చాలా అంశాలు చూడాలి. ప్రమాదం జరిగిన తర్వాత అసలు ఫ్లైట్ డోర్స్ ఎలా ఓపెన్ అయ్యాయని, ఎలా బయటికి రాగలిగాడు, విండో పగలగొట్టుకొని బయటికి రాగలిగాడా, ఎలా బయటికి రాగలిగాడు? అప్పటికే దాదాపుగా విమానం మంటల్లో చిక్కుకుంది. ఎటువైపు కూడా చూసినప్పటికీ దట్టమైనటువంటి పొగ, ఒకవైపు అడుగు తీసి అడుగులేని సిచ్యువేషన్ ఉంటుంది. మరి ఎలా బయటికి రాగలిగాడు అనేది ఆయన వివరిస్తే కానీ తెలిసే అవకాశం లేదు. దీనిపై అధికారులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఇక ఒకవైపు విమాన ప్రమాదంలో మృతులు, మరోవైపు
హాస్టల్ పై కూలడంతో హాస్టల్లో ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయారు. ఇక ఈ కారణంగా అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ బంధువులు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా రోదనతో నిండిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు శ్రీకాంత్. థ్యాంక్ యూ సునీల్. సో మొత్తానికి రమేష్ ఒకడే కాదు, రమేష్తో పాటు తన సోదరుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రమేష్ స్పృహలోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు, నా చుట్టూ మాంసపు ముద్దలున్నాయి, సో మా అన్నయ్య కూడా నాతో పాటే ఉన్నారు, మా అన్నయ్య ఎక్కడున్నారో కనుక్కోండి అంటూ కూడా చాలా ఆవేదనగా ఆయన మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది.